సారా సారని పిలవకూడదు శాంతు. మరి షూట్ షూట్ రంగా అని చాలు. సూటా? సూట్ అంటే ఏటి? అది షూటింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా ఊరోళ్ళందరూ షూటింగ్ ని షార్ట్ కట్ చేసి నాకు ఆ పేరు పెట్టారు. శాంతు సరే గాని నువ్వు నిజంగా చాలా అందంగా ఉంటావు. ఫోటోజెనిక్ ఫేస్. నీ వల్ల నూనెంతా నేల పాలైపోయింది. నేను సాయం చేస్తాలే. శాంతు ఈ మధ్య టీవీల్లోనూ సినిమాల్లోనూ హీరోయిన్స్ కి చాలా కరువు వచ్చేసింది. ఆ లోటు తీర్చడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు. షూటింగ్ అంటే నాకు భలే ఇష్టం సారు, కానీ ఒకటే భయం. ఎందుకు? ఫస్ట్ షూటింగ్ అయిందంటే అన్ని భయాలు పోతాయి. ఆహా, ఇంకా సేపు అయ్యాక అందరూ అడవికి వెళ్ళిపోతారు. నువ్వు రెడీగా ఉన్నావంటే. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కెమెరా క్లీన్ చేయమని చెప్తే ఇక్కడ గప్పాలు కొడుతున్నావా? వెళ్ళు, కెమెరా క్లీన్ చేయి. ఇప్పుడు డ్యూటీ టైం కాదు కదా సార్. నేను నీ గురువుని, నువ్వు నాకు శిష్యుడివి. నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. రా. రాధాకృష్ణ గారికి మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి. నమస్కారం మహాజనులారా, నమస్కారం. జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. మీరందరూ నా జీపన్ కాల పరిగెట్టి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే ఓకే, నమస్కారం. వెళ్ళరండి వెళ్ళరండి. నమస్కారం నమస్కారం. కాలేజీకి ఎలాగ లేట్ గా వచ్చాడు, పెళ్లికి కూడా లేట్ గా వచ్చాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ వివాహ కార్యక్రమానికి ఆలస్యం ఏమిటని సభాపతి డిమాండ్ చేస్తున్నారు. దీనికి చాలా సులభమైన శ్వేతపత్రం సమర్పిస్తున్నాను. సచివాలయం నుండి ప్రభుత్వ వాహనంలో బయలుదేరి విమానాశ్రయానికి వెళ్లి పార్టీ వేడుకల సమావేశంలో పాల్గొని అటు పిమ్మట విమానం ఎక్కితే తీవ్రవాదులు బాంబులు పెట్టారని ఆరోపణతో సోదా చేయించి 6 గంటలు ఆలస్యంగా విమానం దిగి మాస్టర్ గోదావరి తీరంలో పశువులు గడుగుతున్నా యాదవ్ సంఘం వారి మేకపాలు తేనేటి విందులో ఆపేరా, ఏదో పొలిటికల్ భాష. నువ్వు సీట్ సంపాదించి మంత్రి వైపు మహా నీలుగుతున్నావు. ఒరే, ఇందాక మంత్రి గారికి చేయి మంత్రి గారికి చేయి అన్నారు. వాడు నువ్వు పురమాయించిన. సర్లే బాయ్, ఏదో బిల్డప్. నువ్వును వీళ్ళెవర్రా గన్లు పట్టుకుని అలా నించున్నారు? బ్లాక్ క్యాట్స్, నల్ల పిల్లులు. హాయ్ రవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గీతా బాగున్నావా? బాగున్నాను. ఎరా హనుమాన్లు క్రాప్ మార్చవా? హాయిగా ఉందిరా. హాయ్ సునీల్. హాయ్. నీ స్వప్న ఎలా ఉందిరా? మళ్ళీ మనందరం కలుసుకున్న సందర్భంగా సాయంత్రం మీ అందరికి మంచి పార్టీ ఇవ్వాలని మా పార్టీ మండల కార్యదర్శిగా నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ పార్టీకి వచ్చి నన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. వందే మాత్రం ఏఆర్ రెహమాన్ ఏంట్రా? నాకు తెలియదు మాస్టరు. మీకు తెలుసా మాస్టరు? ఏం బాబు, వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇక 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. చలం కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే, నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందుకు దొందే ఎంత అనేది కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం?
ఏంట్రా అట్లా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చాన్రా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అయితాండు. జాతి కుక్క రా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడలా? రక్తం తాగుతా. వస్తా. రేయ్ ఒకసారి ఇప్పు. వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా. మనుషులు ఉన్నారు సార్ అని చెప్పొచ్చు కదా.